ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈరోజు చూస్తుంటే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. విద్య కోసం జీవితాలని అర్పించి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తీరా చూస్తే ఆ విద్య ఏదో విధంగా ఎక్కడ తీసుకుపోతుందో తెలియడం లేదు, దాంట్లో విలువలు లేవు. ముఖ్యంగా మన దేశం పైన అనేక దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రల ద్వారా అనేక విధ్వంసాలు చేశారు. ఏ విధంగానైనా ఈ జాతిని పునాదులతో పికలించి వేయాలి అని చెప్పి ఒక పెద్ద బృహత్ ప్రయత్నమే జరిగింది. ఎన్ని దోపిడీలు జరిగినా, ఎన్ని విధ్వంసాలు చేసినా, ఎంతమందిని నరభేదం చేసినా, ఈ దేశంలో ఉండేటువంటి సంప్రదాయాలు, సంస్కృతి, చరిత్ర అట్లే నిలిచిపోయి జీవితాలు విలువలతో కూడుకొని ముందుకు నడుస్తూ కనిపించాయి. ఇదంతా ఒక అగమ్య గోచరంగా అనిపించింది. ఇంత మొండి జాతి ఎక్కడ ఉండదని అనుకున్నారు మనపైన దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా వీళ్ళపైన ఏదో దౌర్జన్యాలు అటువంటివి చేస్తే వీళ్ళని మనం మార్చలేము, వీళ్ళను మనం పాదాక్రాంతులుగా చేసుకోలేము. కాబట్టి విద్యా వ్యవస్థ పైన బాగా ఒక పెద్ద నడ్డి విరిచేస్తే సరి, అప్పుడు ఈ జాతి మన చేతికి వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా లోతుగా ఆలోచించారు. అప్పటి వరకు మనకు ఉండేటువంటి విద్య నిగూఢ గుత్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడి. అంటే విద్య లేనటువంటి వాడు మనిషిని అనిపిస్తాడా అని చెప్పేసి పూర్వం ఉన్నది. విద్య నెరుంగని వాడు మర్చుడి అని ఆనాడు అనిపిస్తే, విద్య ఎరింగిన వాడు మర్చుడి అని ఈనాడు అనిపిస్తుంది. ఎందుకు అంటే పిల్లలు, మేము ఒకటి చిన్నప్పుడు మాట విన్నాం, శిశువుల్లాగా బడికి పశువుల్లాగా తిరిగి వస్తున్నారని, లేదా శిశువుల్లాగా పాఠశాలకు వెళ్ళి శిశుపాలులు రాగా తిరిగి వస్తున్నారని. అక్కడ వెళ్ళి నేర్చుకునేది ఏంటి? ఇక ఆ నేర్చుకునేదానికంటే కూడా విలువలు శూన్యమైనటువంటి విద్యలో వాళ్ళు తమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోకపోవడమే గాక తమపైన ఆధారపడ్డ జీవితాలను కూడా అంధకారం లోపలికి తోసేస్తున్నారు. ఎట్లాగంటే స్వామి వివేకానందుల వారు అంటారు, మానవునిలో నిగూఢంగా ఉన్నటువంటి సమస్త శక్తులను మేల్కొల్పేదే విద్య. అంటే అనేకమైనటువంటి దైవీ శక్తులు మానవుడు ఒక దైవం యొక్క అంశగా అందులో పడే ఎన్నో శక్తులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి లోక శ్రేయస్సుకు వినియోగించేది విద్య అని వారు చెప్పారు. కానీ ఆ విధంగా లేకపోతుంది. సమస్యలు పరిష్కరించేదే విద్య. సమాజంలో ఉండే సమస్యలు, సమాజంలో కానీ కుటుంబంలో కానీ వ్యక్తికి కానీ ఉండే సమస్యలు పరిష్కరించగలిగేదే విద్య. కానీ ఈనాడు సమస్యలు సృష్టించేదే విద్య అయిపోయింది. ఎక్కడ లేని సమస్యలు ఈ విద్యావంతులే సృష్టిస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే మన విద్యా విధానాన్ని మనం మర్చిపోవడమే. మన విద్య అన్నప్పుడు ఏముండేది అంటే, పూర్వకాలంలో చాలామందికి రాయడానికి చదవడానికి రాకపోయినా రామాయణ భారతాల యొక్క ఘట్టాలన్నీ వాళ్ళకు బాగా తెలిసి ఉండేవి. ఎట్లా తెలిసి ఉండేవి అంటే, వాళ్లకు హరికథలు, బుర్రకథలు, వీధి భాగవతాలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, ఇటువంటి వాటన్నిటి ద్వారా వాళ్లకు అనేక అంశాలు తెలిసి ఉండేవి. అనేక విలువలు వాళ్లకు జీర్ణించుకుపోయి ఉండేవి. ఆడేవాళ్ళకేమో అది వృత్తిగా వాళ్ళు బ్రతుకు తెరువుకు అది వాళ్ళకు ఉపయోగపడేది.
వీళ్ళకేమో విలువలు నేర్పేది. అంటే ఒక విద్య రాకపోయిన వాళ్ళు కూడా విలువలతో బ్రతికేవాళ్ళు. ఆ రోజు చిన్నతనంలో పాటి చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప మేధావులుగా పండితులుగా కీర్తింపబడ్డారు. ఈ రోజులాగా 10వ తరగతి చదివి మళ్ళీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత డిగ్రీ చేసి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ విధంగా ఎన్నో అంతరాలతో చదువుకుంటూ పోతున్నాము. ఆఖరికి ఇక అడ్డపంచలు కట్టుకొని పల్లెటూళ్ళలో అటు ఇటు తిరుగుతుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, ఎట్లా బ్రతకాలని చెప్పేసి. అంటే వీళ్ళ విద్య వీళ్లకు బ్రతుకు తెరువు కూడా చూపలేకపోయింది అనే స్థితికి వచ్చేసాం. పూర్వకాలంలో విద్య ఏ విధంగా ఉండేదంటే మొదటి సంవత్సరం అంతా చిన్నపిల్లలకు 5 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ వాళ్లకు ఒక సరస్వతి శ్లోకాన్ని నేర్పి తర్వాత ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పేసి పలక మీద పెట్టించి వాళ్ళను ఇసుక లోపల రేలితో దిద్దించి అక్షరాలు నేర్పి ఇవన్నీ నేర్పే వరకు ఒక సంవత్సరంలో వాడికి వర్ణమాల అంతా వచ్చేస్తున్నది. వర్ణమాల గుణింతాలు అన్నీ వచ్చేవి. ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు వాడు అక్షరాల్ని గుర్తించేవాడు. ప్రతి అక్షరం ఏ విధంగా చదవాలి, ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఏ విధంగా చదవాలి అనేది అంతా కూడా వాడికి బాగా వచ్చేసేది. ఇక 2వ సంవత్సరం వచ్చే వరకు దాదాపు ఒక 4-5 శతకాలు నేర్పేవారు. వేమన శతకము, సుమతి శతకము, పద్యాలు వచ్చేవి. అర్థం తెలిసినా తెలియకపోయినా పద్యాలన్నీ కూడా కంఠపాఠం అయ్యేవి. దాంట్లో ఉండే నీతులు విలువలు అనేవి తర్వాతి కాలంలో వాళ్ళందరికీ బాగా ఉపకరించేవి. పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి మాటకు, ప్రతి అంశానికి, ప్రతి సంఘటనకు, ప్రతి పరిస్థితిలో పద్యం చెప్పి